మరోవైపు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నా కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల కోసం మా ప్రతినిధి గోపీకృష్ణ అక్కడి నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరింత సమాచారంతో గోపీకృష్ణ, ముందు అనుకున్న దాని ప్రకారం 11 గంటలకు మొదలవుతుంది, 1 గంట వరకు పర్మిషన్ అని చెప్పారు. మరి ఖర్గే అలాగే రాహుల్ గాంధీ ఎప్పుడు వస్తున్నారు? పర్మిషన్ ఏమైనా ఎక్స్టెండ్ చేసుకున్నారా? ఏం జరుగుతుంది అక్కడ? బీసీ రిజర్వేషన్లకు ముఖ్యంగా 42% రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన ఈ మహాధర్నా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం 4-5 గంటల వరకు కూడా 4 గంటలకు రాహుల్ గాంధీ వస్తారంటున్నారు. ఖర్గే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎంపీలంతా కూడా వచ్చి మద్దతు ఇస్తున్నారు. డిఎంకే, కాంగ్రెస్ సహా ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలంతా కూడా ఇటు ధర్నా వేదిక వద్దకు వచ్చి తమ మద్దతుని తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా ఈ ధర్నా కార్యక్రమంలో సభావేదిక పైన సుమారు 100 మందికి పైగా నేతలు ఉన్నారు. ఫ్రంట్ రోలో ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా ఇటు ఏఐసీసీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి సంబంధించి ముఖ్యంగా ఎప్పుడు అటెండ్ అవుతారన్న దానికి సంబంధించి సమయం పైన ఇంకా స్పష్టత లేదు. కానీ మొదట ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకే అన్నారు. కానీ రాహుల్ గాంధీ ఎల్ఓపి, ఇటు విపక్ష ఎల్ఓపి ఇటు ఖర్గే వీరిద్దరు వస్తున్న నేపథ్యంలో దీని సమయాన్ని ఎక్స్టెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. సాయంత్రం వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుంది అని చెప్పి అంటున్నారు. మంత్రులు అలాగే ఇటు కీలక నేతలు, వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలు వీరంతా కూడా ఈ బీసీ ధర్నాకి సంఘీభావంగా వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నేతలు మాట్లాడుతున్నారు. 3.5-4 నెలలు అవుతున్నా కూడా రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపి అది ఆమోదం పొందకపోవడం, ఆర్డినెన్స్ ఆమోదించకపోవడం, అలాగే రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పెట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. బీసీ డిమాండ్లన్నింటినీ కూడా ఈ సభా వేదిక ద్వారా ఇటు కేంద్రానికి వినిపించబోతున్నారు. చూడాలి మరి ఈ ధర్నా ద్వారా ఎంతవరకు ఇటు కాంగ్రెస్ ఈ రిజర్వేషన్ల బిల్లుని ఆమోదింపజేసుకుంటుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి వీరంతా కూడా మాట్లాడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.